బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామ నవమికి భద్రాచలం ముస్తాబైంది. సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి సంబంధించి శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోళ్ల ఉత్సవం జరగనుంది. బుధవారం జరగనున్న సీతారాముల కళ్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాములోని కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలు చేశారు అధికారులు. ఆలయానికి రంగులు, విద్యుత్తు వెలుగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ, రావణుడు విగ్రహాలకు రంగులు వేశారు. ఇక గురువారం శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవానికి సంబంధించి సీఎం, మంత్రులు దూరంగా ఉండనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున లైవ్ ఇచ్చేందుకు అనుమతి నిరాకరించింది ఈసీ. శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇక శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాసరావు, చెప్పండి. భద్రాద్రి స్వామివారి కళ్యాణం అనగానే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. చాలా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈసారి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? నూతన ప్రభుత్వంలో కొలువు తీరిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఉత్సవాలుగా చెప్పుకోవచ్చు. ఎన్నికల కోడ్ కూడా ఉంది ఒకవైపు. సో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం రేపు అంగరంగ వైభవంగా జరగనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. ఈ యొక్క భక్తులకు 24 సెక్టార్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సిట్టింగ్ ఏదైతే ఉందో భక్తులకు కళ్యాణం తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ లడ్డూ కౌంటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ తలంబ్రాలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరగబోయేటువంటి ఈ యొక్క కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ యొక్క 5 రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ యొక్క మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో బలగాలతోటి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చేటువంటి విఐపీలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు పూర్తి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. రేపు జరగబోయేటువంటి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈ యొక్క కళ్యాణం మండపం పైన భద్రతా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేశారు. ఆలయ అధికారులు కూడా వచ్చేటువంటి భక్తులకు ఈ యొక్క వేసవి కాలం మండు వేసవిలో వచ్చేటువంటి భక్తులకు మధ్యగా అలాగే మంచినీటి వసతి అలాగే ఈ యొక్క ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ జరిగేటువంటి ఇవాళ జరగబోయేటువంటి తిరు కళ్యాణం ఎదుర్కోళ్ల ఉత్సవానికి సాయంత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు కళ్యాణం జరిగేటువంటి ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేదిక అంగరంగ వైభవంగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యంలో భక్తులకు చేసేటువంటి అవకాశం భక్తులను ముగ్ధులను చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు పోయేటువంటి కళ్యాణానికి సీతారామచంద్ర స్వామి వారికి ఒక పట్టు వస్త్రాలు ఏర్పాటు ఇచ్చేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నుంచి ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి రేపు సిఎస్ శాంతికుమారి ఈ యొక్క పట్టు వస్త్రాలు కుటుంబ అందజేయనున్నారు. ఎల్లుండి పట్టాభిషేకానికి గవర్నర్ కృష్ణ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.